బాగి గారి నగల్ని తిరిగి బాగికి ఇచ్చేసేయ్ మనోహరి అని పార్థు ఆర్డర్ వేస్తాడు. దాంతో బాగి పార్థు ఇద్దరు గది బయట ఎదురు చూస్తూ మనోహరి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. రాథోడ్ కొయిదొర వేషం తీసేసి మళ్ళీ ఇంటి లోపలికి వచ్చి ఉంటాడు. అప్పుడే మనోహరి నగలు పట్టుకొని, ఇదిగో పార్థు, నగలు తీసుకొచ్చాను, తీసుకో అని మనోహరి ఇస్తూ ఉంటుంది. నీ చేతులతో నువ్వే బాగి గారికి ఇచ్చేసేయ్ మను అని పార్థు చెప్తాడు. అప్పుడే బాగి అంతకుముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బాగి, నీ చేతులతోనే మనోహరికి ఆ నగలివ్వు అని అమర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు నువ్వు నీ చేతులతో నాకు ఇచ్చేస్తున్నావు, చూసావా అన్నట్లుగా బాగి చాలా సంతోషంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. దాంతో పార్థుకి ఎదురు చెప్పలేక మనోహరి నగలు తీసుకుని బాగి ముందుకు వచ్చి నిలబడి, తీసుకో బాగి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. బాగి అయితే చాలా చాలా సంతోషంగా గర్వపడుతూ మనోహరి వైపు చూస్తూ ఉంటే, మిస్సమ్మ తీసుకో మిస్సమ్మ, ఇంకెందుకు ఆలస్యం అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అమర్ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. బాగి నగలు తీసుకోబోతూ ఉంటే, ఆగు మనోహరి అంటూ అమర్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఒక్క నిమిషం ఆగు మనోహరి అని అమర్ అలా చెప్పగానే బాగి రాథోడ్ ఇద్దరు చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అమర్ ఏమైనా ట్విస్ట్ పెట్టి మళ్ళీ మనోహరి దగ్గరే నగలు ఉండేలా చేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.